ముంబైలోని వాంఖడే స్టేడియం దద్దరిల్లిపోయిన వేళ ఇంగ్లాండ్పై 7 పరుగుల ఉత్కంఠ విజయంతో టీమిండియా సగర్వంగా టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. కోట్లాది మంది భారతీయుల కలలను నిజం చేస్తూ ఇంగ్లీష్ జట్టును మన కుర్రాళ్లు మట్టి కరిపించిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. అయితే ఈ అద్భుత విజయం సాధించిన ఆనందంలో మనమంతా మునిగిపోయాం. కానీ ఈ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన 2 అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్స్ మాత్రం మరుగున పడిపోయాయని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ చేరిన ఆనందంలో ఆ 2 కీలక పరిణామాలను ఎవరూ సరిగ్గా గమనించలేదని, అవే మ్యాచ్ను పూర్తిగా మన వైపు తిప్పాయని గవాస్కర్ తనదైన శైలిలో విశ్లేషించారు. గవాస్కర్ చేసిన ఆసక్తికరమైన కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గవాస్కర్ ఏమన్నాడంటే, ఈ సెమీఫైనల్ మ్యాచ్లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వేసిన అద్భుతమైన మాస్టర్ ప్లాన్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇషాన్ కిషన్ అవుట్ అవ్వగానే మైదానంలోకి సూర్యకుమార్ యాదవ్ వస్తాడని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ అనూహ్యంగా శివన్ దుబేను 4వ స్థానంలో పంపించి గంభీర్ అందరినీ ఆశ్చర్యపరిచాడని గవాస్కర్ గుర్తు చేశారు. ఇంగ్లాండ్ స్పిన్నర్లు ఆదిల్ రషీద్, లియామ్ డాసన్ ఇద్దరూ కుడిచేతివాటం బ్యాటర్లకు బంతిని దూరంగా తీసుకెళ్లేవారే. అలాంటి బౌలర్లపై సూర్యకు ఈ ఏడాది 141 స్ట్రైక్ రేట్ ఉన్నప్పటికీ ఇప్పటికీ 3 సార్లు స్పిన్నర్ల చేతిలో అవుట్ అయ్యాడు. కానీ ఎడమ చేతివాటం బ్యాటర్ అయిన దూబేకి ఆ ఇద్దరు స్పిన్నర్లు వేసే బంతులు కరెక్ట్గా హిట్టింగ్ ఆర్క్లోకి వస్తాయి. అందుకే స్పిన్నర్లపై ఏడాది ఏకంగా 266.7 స్ట్రైక్ రేట్తో విరుచుకుపడిన దూబేను గంభీర్ ముందు పంపాడని, ఇది గంభీర్ వ్యూహాత్మక బుర్రకు నిదర్శనమని గవాస్కర్ ప్రశంసించారు. గంభీర్ తీసుకున్న నిర్ణయం ఎంతో ఉత్తమమైనది అనే విషయాన్ని దూబే నిరూపించాడు. గంభీర్ మాస్టర్ బ్రెయిన్కు మనం ఖచ్చితంగా అభినందించాలి. ఇక రెండో అత్యంత కీలకమైన అంశం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ అని గవాస్కర్ కితాబిచ్చారు. చేజింగ్ సమయంలో చివరి 5 ఓవర్లలో సూర్య చేసిన బౌలింగ్ మార్పులు అత్యద్భుతమని ఆయన కొనియాడారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాను వాడుకున్న తీరు ఎంతో బాగుందన్నారు. సాధారణంగా డెత్ ఓవర్లలో అత్యుత్తమ బౌలర్తో కీలకమైన 19వ ఓవర్ లేదా 20వ ఓవర్ వేయిస్తారు. కానీ సూర్య అత్యంత సాహసోపేతంగా రిస్క్ తీసుకుని బుమ్రాతో 18వ ఓవర్ వేయించి ఆ తర్వాత హార్దిక్ దూబేలతో మిగతా 2 ఓవర్లు వేయించడమే ఈ హై టెన్షన్ మ్యాచ్ను మలుపు తిప్పిందే. బుమ్రా 18వ ఓవర్ అద్భుతంగా వేయడంతో మిగతా 2 ఓవర్లలో మిగతా బౌలర్లు ఎక్కువ పరుగులు ఇచ్చినా ఇండియా గెలవగలిగిందే. సూర్యకుమార్ తీసుకున్న ఆ రిస్క్, అలాగే తన బౌలర్ల మీద అతనికి ఉన్న అపారమైన నమ్మకమే ఇంగ్లాండ్పై మన గెలుపును సునాయాసం చేసిందని గవాస్కర్ చెప్పుకొచ్చారు. గవాస్కర్ చేసినది సరైనదే అంటారా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.